ఆధ్యాత్మికంగా ఒక సాధన చేస్తున్నారు, ప్రయాణం చేస్తున్నారు. మీరు వాళ్ళ జీవితాలు గనుక దగ్గరగా గమనించారంటే, వాళ్ళు చాలా బాధల్లో ఉంటారు. చాలా దుఃఖంలో ఉంటారు. ఒక మామూలు మనిషి బతికినట్టుగా వాళ్ళు బతకలేరు. ప్రతి ఒక్క భావోద్వేగాన్ని చాలా లోతుగా అనుభవిస్తారు. ప్రతి ఒక్క విషయాన్ని చాలా లోతుగా అనుభవిస్తారు వాళ్ళ జీవితంలో. ఉదాహరణకి బంగారాన్ని తీసుకోండి. బంగారం అది స్వచ్ఛంగా మీకు 24 క్యారెట్ల బంగారం అవ్వాలి అంటే, దాంట్లో ఉన్న మలినం అంతా పోవాలి అంటే, దాన్ని బాగా కాల్చాలి. బాగా కాల్చాకే అది మేలిం బంగారం అవుతుంది. అదే రకంగా మనం గూడా ఆ ఆధ్యాత్మిక అగ్నిలో కాలుతామనమాట. అందుకనే మనకి ఒంట్లో ఆధ్యాత్మిక సాధనలు చేసినప్పుడు, మనకి కుండలిని అయినప్పుడు మన ఒంట్లో అగ్ని అనేది బాగా కాలుతుంది. ఆ వేడి, ఆ వేడి మనల్ని మెరుగుపరుస్తుంది.